ఇవాళ ఉస్మానియా మళ్ళీ తెలంగాణ ఉద్యమం తర్వాత అట్టుడికిపోతుంది. అది ఏంటి కారణం? ఎందుకు? ఎలా? వాళ్ళ వీసీ అనేవాడు సమర్థుడా కాదా? ఈ ఈ అంశాల మీద చర్చిస్తాం. చర్చించే ముందు మన ఛానల్ని, ఉద్యమ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక సబ్జెక్ట్లోకి వస్తే, విషయానికి వస్తే, చాతగాని వైస్ ఛాన్సలర్ని ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ పెట్టారు. చాతగాని వైస్ ఛాన్సలర్ని ఎందుకంటున్నా ఈ మాట అంటే, ఇవాళ ఉద్యమాల పట్ల ఏమాత్రం అవగాహన లేనోడు, అకాడమిక్స్లో మాత్రమే కొంత అవగాహన ఉండొచ్చు కాక, అది కూడా ఉంటే అకాడమిక్స్ని ఎట్లా డెవలప్ చేయాలి, ఏ రకంగా డెవలప్ చేయాలి, ఇట్లా నిషేధాలు విధించి డెవలప్ చేయడం కుదరదు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల ఇది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ కాదు, ఇది తన ఇష్టారాజ్యం చేయడానికి తన సొంత ఎస్టేట్ కాదు. కాబట్టి ఇట్ ఈస్ ఇన్ ఏ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్, జస్ట్ వైస్ ఛాన్సలర్ ఇస్ ఏ కస్టోడియన్, అంతే తప్ప ఆయన హోల్ అండ్ సోల్ కాదు. హోల్ అండ్ సోల్, ఈవెన్ ఈసీ ఈజ్ నాట్ ఏ హోల్ అండ్ సోల్. ఈసీ విల్ డిక్టేట్ ద టర్మ్స్, బట్ అల్టిమేట్లీ వైస్ ఛాన్సలర్ హ్యాస్ టు టేక్ ద డిసిషన్. ఈసీ వైస్ ఛాన్సలర్ ఒక ఇది కరెక్టు ఇది కాదు అని చెప్పే అధికారం వైస్ ఛాన్సలర్కి ఉంది, కానీ ఈయన దమ్మున్న వైస్ ఛాన్సలర్ కాదు, ప్రజా ఉద్యమాలతో సంబంధం ఉన్న వైస్ ఛాన్సలర్ కాదు, అలాగే మాదిగ ఉద్యమాలతో సంబంధం ఉన్నాడు కాదు. ఈ మాదిగ ఉద్యమం, అసలు మాదిగలంటే పడనోటికి వీళ్ళ మాదిగ కోటాలో వైస్ ఛాన్సలర్ ఇవ్వడమే తప్పు. అలాగే తెలంగాణ ఉద్యమంలో కానీ మాదిగ ఉద్యమంలో కానీ ఎన్నడూ ఉద్యమాలతో సంబంధం లేనాడు, ఉద్యమాలను అవగాహన చేసుకోలేనాడు, కనీసం ఆ ఉద్యమాల పట్ల సానుభూతి లేనివాడిని ఇవాళ వైస్ ఛాన్సలర్ చేయడం వల్ల ఇవాళ ఉస్మానియా ప్రతిష్ట మరీ దిగజారిపోయింది. ఇవాళ ప్రశ్నించే గొంతుకలు లేకుండా పోయాయి. ఇవాళ మాట్లాడితేనే నిషేధం అంటే ఇవాళ అంతకంటే దుర్మార్గం లేదు. పోస్టర్ పట్టుకుంటేనే ఇవాళ దుర్మార్గం అంటే, నువ్వు ఫిల్తీ లాంగ్వేజ్ మాట్లాడితే తప్పు, కానీ నీ మీద దాడులు చేస్తే తప్పు, కానీ అలా ప్రొటెక్ట్ చేయడం అంటే తప్పు అవుతుంది. ఈ రాజ్యాంగం ప్రొటెక్ట్ చేసుకునే అధికారం ఇచ్చిందనే విషయం ఆ వైస్ ఛాన్సలర్ తెలుసా? ఇవాళ ప్రొటెస్ట్ అనేది ప్రజాస్వామ్యంలో ఒక ప్రాథమిక సూత్రం తెలుసా వైస్ ఛాన్సలర్కి? ఎన్నడన్నా ఉద్యమాలకు వచ్చినోడా? ఎన్నడన్నా మాట్లాడినోడా? ప్రొటెస్ట్ అంశాల మీద చర్చించినోడా? కాబట్టి ఇట్లాంటి వైస్ ఛాన్సలర్ దౌర్భాగ్య దమన ఆర్డర్స్ వల్లనే ఇవాళ ఓయూలో మళ్ళీ తిరిగి తెలంగాణ ఉద్యమ తరహాలో నిరసనలు, అరెస్టులు జరుగుతున్నాయి. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో కనీసం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడైనా ఈ రకమైన అరెస్టులు జరగాలి, ఈ రకమైన దమనకాండ జరగాలి, ఈ రకమైన నిర్ణయాలు వైస్ ఛాన్సలర్స్ చేయలే. ఎందుకంటే ప్రొటెక్ట్ చేసుకునే అధికారం ఇచ్చారు, ఆ ప్రభుత్వాలు కూడా ఇచ్చాయి. ఇలా తెలంగాణ ప్రభుత్వం వచ్చేసింది, ప్రొటెక్ట్ చేసుకుండా ఎట్లా స్టూడెంట్స్ని ఏ రకంగా కట్టడి చేస్తారు, ఏ రకంగా ఇలా పూర్తి స్థాయిలో నిర్బంధిస్తారు, ఏ రకంగా పోలీసులను మొత్తం హాస్టల్స్ రూమ్లో పోయి అరెస్ట్ చేపిస్తారు, ఏ రకంగా ఈ సర్కులర్ అనేది ఏ రకంగా చట్టబద్ధం న్యాయబద్ధం అవుతుంది. కాబట్టి ఇట్లాంటి సర్కులర్ తెచ్చిన వైస్ ఛాన్సలర్ యొక్క అసమర్థతని, తన అవగాహన రాహిత్యాన్ని ఇవాళ ఈ హైయర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం ముఖ్యమంత్రి గారే బాధ్యత వహించాలి. ముఖ్యమంత్రి గారు ఇంత ఉస్మానియా ఉద్యమ కేంద్రము ఇవాళ మొత్తం ప్రపంచంలో మేధావులను సృష్టించింది. తెలంగాణ సాయుధ పోరాటం కానీ, లేదా తెలంగాణ తొలిదశ ఉద్యమం కానీ, మలిదశ ఉద్యమం కానీ, జాతీయ పోరాటం కానీ, స్వతంత్ర పోరాటం కానీ, ఇవాళ సామాజిక తెలంగాణ ఉద్యమాలు కానీ, కులగణన ఉద్యమాలు కానీ, లేదు వర్గీకరణ ఉద్యమాలు కానీ ఇదే ఉస్మానియా కేంద్రముగా బలంగా కొనసాగినాయి. ఆయనంత మాత్రం చదువు ఆగిపోయిందా? నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 20 ఏళ్ళు పనిచేశాను, ప్రిన్సిపాల్గా పనిచేస్తూ ఉద్యమంలో పాల్గొన్నాను. నా దాంట్లో నా యూనివర్సిటీ టాప్ 15లో వచ్చింది, టాప్ 15 ర్యాంకులలో వచ్చింది నా కాలేజీ. మరి ఎట్లొచ్చింది? ఉద్యమంలో పాల్గొంటూ ఎట్లా వచ్చింది? ఏ రకంగా జడ్జీలు తయారయ్యారు? సుమారు 50 మంది జడ్జీలను తయారు చేశాను నేను ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు. 50 మంది జడ్జీలు, ఈవెన్ సుప్రీంకోర్టు జడ్జి, హైకోర్టు జడ్జీలు నా స్టూడెంట్స్, నా దగ్గర చదువుకున్నారు, నా దగ్గర పిహెచ్డి చేసారు. ఈవెన్ తొలి మానవ హక్కుల కమిషన్ చైర్మన్ నా స్టూడెంట్. సో హైకోర్టు రిటైర్డ్ జడ్జి, వీళ్ళంతా కూడా నా స్టూడెంట్స్. అట్లాంటి వాళ్ళను నేను ఇవాళ ఇన్వాల్వ్ చేసి, ఉద్యమంలో ఇన్వాల్వ్ చేసి, సలహాలలో ఇన్వాల్వ్ చేసి, టాప్ యూనివర్సిటీ పీజీ కాలేజ్ ఆఫ్ లాను టాప్ వన్ ఆఫ్ ది టాప్ ఇండియాలో టాప్ యూనివర్సిటీలలో 15th ర్యాంకు, 14th ర్యాంకు, 13th ర్యాంక్ తీసుకురాగలిగాం. సబ్జెక్ట్స్ ఇవాళ కొత్త సబ్జెక్ట్స్ ఇవ్వగలిగాం, కొత్త పీజీ సబ్జెక్ట్స్ ఇవ్వగలిగాం.
అట్లాగే కొత్త గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులు, కొత్త కోర్సులు ఇవ్వగలిగాము. కొత్త ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ చేయగలిగినాం. ఉద్యమాలలో ఉండి చేయగలిగినాం. ఎక్కడ ఉద్యమాలు లేకుండా నీ లెక్క లోపల పడుకొని చేయలేదు. వాళ్ళ ఉద్యమాలలో ఉండి ప్రజలకు ఏదైతే అవసరమో, విద్యార్థులకు ఏదైతే అవసరమో చేయగలిగినాం. అకాడమిక్స్లో టాప్ డీన్ అవార్డుని తీసుకురాగలిగినాం. ఇవాళ ఫెస్టివల్ ఆఫ్ గోల్డ్ మెడల్స్ చేయగలిగినాం. ఆ రకంగా మొత్తం ఎక్కడైనా ఉద్యమాలలో ఉంటూ టాప్లో నిలబెట్టినాం మా కాలేజీని. మరి నువ్వు ప్రిన్సిపాల్గా ఉండి ఏ టాప్లో చెప్పు దెబ్బలు తిన్నావు? నువ్వు ప్రిన్సిపాల్గా ఉండి చెప్పులు దెబ్బలు తిన్నావు నీ విద్యార్థుల చేత. ఇప్పటికీ కూడా నువ్వు అందుబాటులో ఉండవు విద్యార్థులకు. 6 నెలలు దాటిపోయింది, విద్యార్థులకు ఎందుకు అందుబాటులో ఉండవు? విద్యార్థులు ఎందుకు కలవు? అంత సీక్రెట్ ఏముంది? ఏమి వైస్ ఛాన్సలర్ పోస్ట్ ఏమైనా డిఫెన్స్ మినిస్టర్ నువ్వేమన్నా, లేకపోతే ఇంకేమన్నా ఈ దేశ ప్రధానమంత్రి? ఈ దేశ ప్రధానమంత్రి కలుస్తున్నాడు ప్రజలందరినీ, అన్ని విభాగాలని నువ్వెందుకు కలువు? విద్యార్థులకు ఎందుకు అందుబాటులో ఉండవు? వాళ్ళ యొక్క సలహాలు ఎందుకు పాటించావు? ఈ ఇష్టారాజ్యంగా ఎట్లా ఏ రకంగా తెస్తావు? ఉస్మానియా అంటే ఏమనుకుంటున్నావు? తమాషానా? తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక భూమిక పోషించిన విద్యా కేంద్రం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత ఉస్మానియా యూనివర్సిటీ. మళ్ళీ అట్లాంటి విశ్వవిద్యాలయంలో నిర్బంధమా? అప్రజాస్వామిక విధానమా? అదేం బుద్ధి లేనితనం. ఏం ప్రొఫెసర్, బుద్ధిగల ప్రొఫెసర్ను? నీకేం బుద్ధి ఉన్నట్టు? నీకు చట్టం పట్ల ఏం అవగాహన ఉన్నట్టు? నీకు రాజ్యాంగ విలువలు ఏం తెలిసినట్టు? ప్రజాస్వామిక విలువలు ఏం తెలిసినట్టు నీకు? సో ఇట్లాంటి ప్రొఫెసర్ వల్లనే ఇవాళ ఇట్లాంటి ప్రొఫెసర్ను ఇలా వైస్ ఛాన్సలర్ చేయడం వల్ల ఇలా బయట ఏమైనా ప్రచారం ఉందంటే డబ్బులు తీసుకొని రేవంత్ రెడ్డి లేదంటే తెలంగాణ ప్రభుత్వం ఈ రకంగా చేసింది అనేది. ఇట్లాంటి వాళ్ళని పనికిరాని వాళ్ళని తీసుకొచ్చి వైస్ ఛాన్సలర్ పోస్ట్లో పెట్టింది అనేది. వాళ్ళ ఏంటి అసలు? ఒక మాదిగా ఉద్యమానికి సంబంధం లేనోడు, దళిత ఉద్యమానికి సంబంధం లేనోడు, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేనోడు, లేదంటే బయట పోయి చదివినంత మాత్రాన, బయట ఎక్కడ ముంబైలో పోయి చదివినంత మాత్రాన, లేకపోతే ఇంకెక్కడ పోయి చదివినంత మాత్రాన నీకు తెలివి ఉన్నట్టు కాదు. వాళ్ళ స్పష్టంగా చెప్తున్నాం, 100% చెప్పగలుగుతాం. ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమం వైస్ ఛాన్సలర్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ చేయాలంటే ఉద్యమాల పట్ల అవగాహన ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, విద్యార్థుల పట్ల ప్రేమ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. అట్లాగే ఇష్టారాజ్యంగా చేసిన వాళ్ళకి కాదు. ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నది ఎందుకు? ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నది ఇన్నోవేటివ్ ఐడియాస్తోని ఇవాళ ప్రపంచంతో పోటీపడే విధంగా విద్యా నైపుణ్యాన్ని పెంచడమే కాకుండా అక్కడికి వెళ్ళి లీడర్స్ తయారు చేయాలి. ఒక ప్రధానమంత్రులు వచ్చారు, అక్కడికి వెళ్ళి కేంద్ర మంత్రులు వచ్చారు, ముఖ్యమంత్రులు వచ్చారు. అక్కడికి వెళ్ళి ఒక లీడర్షిప్, ఒక డైనమిక్ లీడర్షిప్ను డెవలప్ చేసే కార్యాచరణ అందులో ఉండాలి. అంతేగాని అణిచివేస్తా, లేకపోతే నేను నేను దొరలాగా వ్యవహరిస్తా, నేను అసలు మాదిగా కాదు. నువ్వు ఏం కులం నీది? నువ్వు మాదిగా కాదా? మరి అటువంటిప్పుడు ఆ కోటాలో నీకు ఇచ్చిన ఎదే చెప్పుకుంటాడు ముఖ్యమంత్రి అసెంబ్లీలలో, అసెంబ్లీ సెషన్స్లో ఎట్లా చెప్పుకుంటాడు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఇవాళ అట్లాంటి సర్క్యులర్, దుర్మార్గమైన సర్క్యులర్ తెచ్చి మార్చి 13 తీసుకొచ్చిన సర్క్యులర్ ఏదైతే ఉందో ఆ సర్క్యులర్ ఇవాళ దుర్మార్గము, అన్యాయము, అప్రజాస్వామికము, రాజ్యాంగ వ్యతిరేకము, ప్రజాస్వామిక విలువలకి, ప్రజాస్వామ్య స్వేచ్ఛకి, విద్యార్థి స్వేచ్ఛకి, విద్యార్థి యొక్క హక్కులకు, విద్యార్థి యొక్క ప్రతిష్టకు భంగం కలిగించే సర్క్యులర్. ఆ సర్క్యులర్ వెంటనే ఉపసంహరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక రెండో విషయానికి వస్తే, ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ నిన్న బంధు పిలుపు కూడా ఇచ్చింది. అంటే ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో మరొకసారి ఉద్యమాన్ని రగిలించి మరొకసారి ఉస్మానియా యూనివర్సిటీ వైపు విద్యార్థులు అంటే చూసే విధంగా, అంటే ఇవాళ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా, రేవంత్ రెడ్డి విద్యార్థులకు వ్యతిరేకమని, రేవంత్ రెడ్డి ప్రతిపక్షంగా ప్రశ్నించే గొంతుకలకు వ్యతిరేకమని, రేవంత్ రెడ్డి ఇవాళ ఉస్మానియా విద్యార్థులు చేస్తున్న ఉద్యమాలు తప్పు అని చెప్పడానికి అదొక నిదర్శనంగా ఈ యొక్క సర్క్యులర్ కనబడుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మీరు హైయర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా మీరే, కాబట్టి మీరే బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. తక్షణమే మీరు ఆదేశాలు ఇవ్వండి. అది ఉస్మానియాలో నియంతృత్వ వైస్ ఛాన్సలర్కి చాతగాని వైస్ ఛాన్సలరు, చేవలేని వైస్ ఛాన్సలరు, నడపలేని వైస్ ఛాన్సలరు, 6 నెలలనే పూర్తిగా వ్యతిరేకత ఇవాళ తెచ్చుకున్న వైస్ ఛాన్సలరు, అనర్హుడైన వైస్ ఛాన్సలర్కి ఇవాళ ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్పడమే కాకుండా ఇలా అకాడమిక్స్లో
నైపుణ్యత అంటే కేవలం అణచివేతతో రాదు. అది అకాడమిక్లో స్వేచ్ఛతో వస్తుంది. అకాడమిక్స్లో స్వేచ్ఛనివ్వాలి, అలాగే ఆ స్వేచ్ఛలోనే నైపుణ్యత వస్తుంది. అంతే తప్ప అణిచివేసి వాడిని బానిసం చేసి, లేదా యంత్రం కాదు, మనిషి అనేవాడు ఎప్పుడు యంత్రంగా ఉండడు. యంత్రం కాదు, మనిషి ఆత్మగౌరవంతో ఉంటాడు, స్వేచ్ఛతో ఉంటాడు. సో ఇట్లాంటి విధానాలను పూర్తిగా వ్యతిరేకించాలి. మొత్తం యావత్తు పౌర సమాజం, మేధావులు, రాజకీయ పార్టీలు వ్యతిరేకించాలి. దీన్ని తప్పకుండా వ్యతిరేకించాలి. మళ్ళీ ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉస్మానియాలో జరగాలి. స్వేచ్ఛాయుత వాతావరణం చేయాలి. స్వేచ్ఛాయుత వాతావరణంలో విద్య ఉండాలి. నైపుణ్యత పెంచుకోవాలి. ఆ రకంగా పెంచుకోవాలి తప్ప అణచివేతతో కాదని చెప్పేసి డీజాక్ భావిస్తుంది. తప్పకుండా ఈ మొండి వైఖరిని, ఈ వైస్ ఛాన్సలర్ మొండి వైఖరిని, ఈ వైస్ ఛాన్సలర్ నియంత్రిత వైఖరిని, ఈ వైస్ ఛాన్సలర్ రాజ్యాంగ వ్యతిరేక వైఖరిని, అప్రజాస్వామ్య వ్యతిరేక వైఖరిని D6 అండ్ డీజాక్ తీవ్రంగా ఖండిస్తున్నది. జై భీమ్, జై పులి.